అప్పుడు పేతురు అందుకొని, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నాకు సెలవు ఇవ్వు. అదవుతుందా? ప్రభువా అది నీవే అయితే నేను కూడా నీటి మీద నడుచుటకు నాకు సెలవిమ్ము. ఇప్పుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు లేదా? తీసుకున్నాడు. కాబట్టి ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నేను నడిపేసేది రా అని చెప్పాడు. వెంటనే పేతురు నీటి మీద నడిచాడు. ఇప్పుడు నీటి మీద నడిచిన వాళ్ళలో బైబిల్ గ్రంథాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. రెండో వ్యక్తి ఎవరు? పేతురు. దేవుడిని పోలి ఆయన మాట చొప్పున సెలవు తీసుకుని నడిచిన పేతురు కూడా నీటి మీద నడిచాడు. నేను ఒక విషయం చెప్తా ఏంటంటే, ఈరోజు ప్రభు దగ్గర మీరు ఏదైనా మాట తీసుకుంటే, ఒక వాగ్దానం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ 2 సూచనలు అడిగాడు గిద్యోను. ఆ 2 సూచనలు దేవుడు చేశాడు లేదా? దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే, ప్రభువా ఇది నీ స్వరమే అయితే, నీ మాటే అయితే ఖచ్చితంగా నేను ఇది పొందుకోవడానికి సహాయం చేయ ప్రభు అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు సూచన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఓకే, ఇది అనుభవపూర్వకంగా ఎవరికైనా జరిగితే కనుక నిజంగా ఆలోచించండి, తర్వాత చేయండి. నేను గతంలో అనుభవపూర్వకంగా ఇలాగా చాలాసార్లు చూశాను, దేవుడు జరిగించాడు కూడా. సరే, ఇప్పుడు గిద్యోని గురించి మనం ఆలోచిస్తే, గిద్యోని ఎలాంటి వాడు అంటే పిరికివాడు, భయస్థుడు, అనుమానం ఉన్నవాడు. కానీ ఇలాంటి వ్యక్తి ఇప్పుడు విశ్వాస వీరుల జాబితాలో చేరిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32 వచ్చిన చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదుము? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తను గురించి వివరించటకు సమయము ఏమి చెప్పుదును? మొట్టమొదటి పేరు ఎవరిది అక్కడ? గిద్యోన్. గిద్యోని గురించి కొత్త నిబంధనల గ్రంథంలో కూడా పౌలు చెప్తా ఉన్నాడు. వినండి. బలహీనుడైన వాడు, బలము లేనివాడు, అనుమానం కలిగిన వాడు, గోత్రాలలో తక్కువ గోత్రం కలిగిన వాడు, అందరిలో కనిష్ఠుడు, పనికి రానివాడు వ్యక్తి విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి లిస్టులో చేరాడు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. ఈరోజు నేను ఒక మాట మాకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, నీవు ప్రజలలో తక్కువ వాడు అవ్వచ్చు, తక్కువ దాని అవ్వచ్చు, డబ్బు లేకపోవచ్చు, అందరిలో కనిష్టత కలిగిన వాళ్ళు అవ్వచ్చు, ఏ లెక్కలో లేని వాళ్ళం అవ్వచ్చు. కానీ దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడో మొదటి వారిగా చేస్తాడు. కడపట్టి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపట్టి వారు అవుతాడు. ఇప్పుడు గిద్యోను ఏం చేశాడంటే, ఆయన ఏ పనికిరాని వాడు ప్రభువును నమ్మి ఆయన విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదట నిలబడ్డాడు. గిద్యోని గురించి ఆయన చెప్తూ మొట్టమొదటిగా గిద్యోని గురించి చెప్పాడు. పిరికివాడు కదా, పక్కన పడేస్తాడా? పడేయాలి. ఈరోజు మనం నేర్చుకోవాలి. మనం పిరికివారమైనా, బలహీనమైన, చేతకాని వారమైనా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను మొదటి స్థానంలో నిలబెడతాడు, ఖచ్చితంగా నిలబెడతాడు. నమ్మాల్సిందంతే. మరి నాకు బలం లేదు కదా, నాకు జ్ఞానం లేదు కదా, నాకు ఆస్తి లేదు కదా, నాకు చదువు లేదు కదా మీరు అనుకోవచ్చు. గిద్యోనికి ఏమన్నా విన్ని, నేను కనిష్ఠుడిని, గోత్రంలో చిన్నవాడిని, నేను లెక్కలో లేనివాడిని అన్నాడు. ప్రభు అలాంటి వాడిని ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులనంట దేవుడు, బలవంతులను సిగ్గుపరచు దేవుడు ఏమైనా ఏర్పాటు చేసుకున్నాడంట? బలహీనులను సిగ్గుపరుచుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం ఒకసారి చూడండి. ఎక్కడ మా వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది అనుకుంటా. 21వ అధ్యాయం 29వ వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానుని సిగ్గుపరచు లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని అన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని దేవుడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎందుకని దేవుడికి బలమైన వాళ్ళు కావాలి, బలహీనమైన వాళ్ళకి మీరు చెప్పండి. ఎందుకు దేవుడికి అలాంటి వాళ్ళు కావాలి? ఇప్పుడు బలవంతుల దగ్గరికి వెళ్ళి నాతో కలిసి పనిచేయండి, రాజ్యం కడదా అనొచ్చు కదా. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోగానే శాస్త్రులు, పరిచయులు, అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మనం ఆల్రెడీ వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రండి చేద్దామంటే వాళ్ళు ఏమనేవాళ్ళు చెప్పండి? ఏమంటారు? లోపడతారా? ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు అసలు మీకు లోబడినే లోబడు. అవునా కదా? ఎక్కువ తెలియగలను అనుకున్నవాడు అసలు మీ మాట వినడే ఉన్నాడు. వీళ్ళందరూ శాస్త్రుల పరిచయాలు అధిక నీతిమంతులుగా ఉండేవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి సువార్త చేయలేదు. చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి ఏ చెప్తే అది చేశారు, అద్భుతాలు చేశాడు దేవుడు.
కాబట్టి వినండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? జ్ఞానము లేని వారిని బలవంతులు సిగ్గుపాటు చేయడానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో క్లియర్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ గిద్యోను గురించి మనం ఆలోచిస్తే, గిద్యోనులో 3 లక్షణాలు ఉన్నాయి. ఆ 3 లక్షణాలు చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. గిద్యోను మొదటగా దేవుని మాటను ఖచ్చితంగా నమ్మాడంట. ఏం చేశాడు ఆయన? దేవుని మాటను ఖచ్చితంగా నమ్మినటువంటి ఒక వ్యక్తి గిద్యోను. మరి ఇందాక బైబిల్ వాక్యం విధంగా, నేను నీకు తోడేడున్నట్లు ఒక మనిషిని హతం చేసిన మిద్యాను హతం చేసిన సెలవించేందుకు నా ఏళ్ళ కటాక్షం కలిగిన నాతో మాట్లాడుతున్న వాడు నీవే అని తెలుసుకున్నట్లు సూచన కనపరచుము అన్నాడు. తర్వాత నమ్మాడు. నమ్మిన తర్వాత ప్రభువు చెప్పినట్టు వెళ్ళి అన్నీ నడుచుకున్నానంట. ఇక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఉండండి. దేవుడు ప్రవక్తలతో మాట్లాడినప్పుడు ఏ మాట చెబితే ఆ మాట ప్రవక్తలు చెప్పేవాడు. అవునా కదా? ప్రవక్త అంటే ఎవరు? దేవుని మాటను ప్రజలకు తెలియజేసేవాళ్ళే ప్రవక్త. మధ్యవర్తులు అన్నవాడు. దేవునికి మనుషులకు మధ్యవర్తులు ఎవరు? ఈ ప్రవక్త. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా చేసేవాడు. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆవిడ ఉందంట. ఆవిడ దేవుని పరిచర్య చేస్తూ అనాథాశ్రమం కట్టాలని ఆలోచించి గవర్నమెంట్కి లెటర్ రాసి నాకు ఒక అనాథాశ్రమానికి స్థలం కావాలని అడిగితే వాళ్ళు అన్నీ ఆలోచించి చివరికి కొండల మధ్యలోకి వెళ్ళిపోయి ఒక స్థలం ఇచ్చిదిగో ఇక్కడ నువ్వు నడిపించుకోమ్మా అనాథాశ్రయం అని చెప్తే ఆవిడ ఆలోచించి, అయ్యా నేను ఇక్కడికి వచ్చి ఈ కొండలు బలమైన కొండలు ఇక్కడ ఎలాగ ఎలాగ చేయగలనంటే ప్రభువుతో ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, నీ పని ప్రారంభించు, నేను నీకు తోడే అన్నాడు. దేవుని మాట నమ్మేసి అలాగే ప్రారంభించుకుంటూ ఉంటే అక్కడ చిన్నగా నడిపించుకుంటూ ఉంటే కొండలేమో ఎత్తుగా ఉన్నాయి, అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడేమో ఇక్కడే ఉండు అన్నాడు. దేవుడే స్థలం ఇప్పించాడు. కొంతకాలమైన తర్వాత ఒక్కనొక్కదనైనా కొంతమంది ఆఫీసర్లు వచ్చి, అమ్మ ఇక్కడ అన్నదాశ్రమం నడిపిస్తుంది మీరేనంటే, నేనే ఏం చెప్పిందంట, ఏం లేదు, మేము పక్కకి ఒక పెద్ద రహదారి వేస్తుంటే మాకు కొండ ఎలాగుందంట, అడ్డంగా ఉంది. కాబట్టి ఈ కొండలో రాళ్ళు కూడా చాలా బలమైనవి, మాకు కొన్ని ఉపయోగపడతాయని చెప్పేసి కొండ మొత్తం కొనేసుకొని, కొండ కొనుక్కునేందుకు డబ్బులు ఆవిడకి ఇచ్చి నేల మొత్తం చదరం చేసి మొత్తం హైవే చేసి ఇచ్చారంట ఆవిడకి. దేవుడు ముందేం చెప్పాడు? ఇక్కడే ఉండు, నాకు ఇక్కడ వద్దని చెప్పి తొందరపడి వెళ్ళిపోయింది అనుకో, ఆ స్థలం దొరికేదా? ఈరోజు నీకు రాళ్ళు రప్పలే ఉన్నాయి అనుకుందాం. దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా. ఆవిడ దేవుని మాట విని అక్కడే ఉంది కాబట్టి తగిన సమయం వచ్చినప్పుడు ప్రభు ఏం చేశారంటే మనుషులు పంపించాడు. వెంటనే రాళ్ళు, నీ విశ్వాసం చూడాలి, ప్రభు ఆధారపడుతుందా లేదా చూడాలి. అలా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు వచ్చి కొన్నందుకు డబ్బులు ఇచ్చారు, మళ్ళీ చదరం చేసుకొని పోయారు. 2 విధాలు ఆవిడకి లాభం. ఎప్పుడు? దేవుని మాట విని లోబడితే. ఈరోజు మనం కూడా, మనకి ప్రస్తుత పరిస్థితి కష్టంగా ఉండొచ్చు, దేవుడు ఏం చెప్తాడో చేయండి, దేవుడు చెప్పింది చేయండి. ఖచ్చితంగా ఏ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అలా చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి దిగి వస్తుంది. కాబట్టి దేవుని నమ్మి అద్భుతాలు చేయటం అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని మాట ఏం చేయాలి? ఇప్పుడు నమ్మాలి. ఇప్పుడు రెండోది ఏంటంటే, దేవుడు ఏది చెప్తాడో అదే చేయాలి. దెబోరా గురించి నేర్చుకున్నాం కదా మనం. దెబోరా ఏం చేసింది? దేవుడు ఏం చెప్తాడు అదే, దేవుడు సెలవు ఇచ్చాడు కదా, ఖచ్చితంగా విజయం ఇస్తాడు అని దేవుడు చెప్పిందే చెప్పినట్టు చేసింది దెబోరా. ఈరోజు కూడా ఈ గిద్యోను కూడా దేవుడు ఏది చెప్పితే అదే చేసేవాడు. సౌలు తెలుసుగా మీకు బైబిల్ గ్రంథంలో సౌలుతో దేవుడు చెప్పిన మాట ఏది కూడా సౌలు వినలేదు. ప్రవక్త వచ్చి యాజకత్వం చేసి దేవునికి ధూపం వేసేవారు కాకుండా సౌలే తొందరపడ్డాడు. ప్రవక్త ఎంతసేపు చూసినా రావట్లేదు, ఆయనే ధూపం వేసేస్తాడు యెహోవాకి. అది దేవునికి నచ్చలేదు, అందుకని ఆయన సింహాసనం తీసేస్తాడు. దేవుడు చెప్పినట్టు చేయలేదు సౌలు, కాబట్టి సింహాసనం పోగొట్టుకున్నాడు. ఆకాను, గెహజీ, బిలాము చాలామంది ఉన్నారు. దేవుడు చెప్పింది ఏది కూడా వాళ్ళు చేయలేదు, అన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ గిద్యోను ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టే దేవుని యొక్క ఆశీర్వాదము ఇవన్నీ. ఏం చేశాడు? న్యాయాధిపతులు 6వ అధ్యాయము 27 చూడండి ఒకసారి. 6వ అధ్యాయము చేసాను. వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరగొట్టబడి ఉండెను, దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన బలిపీఠం మీద 2వ ఎద్దు అర్పించబడిన. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసిన ఒకరితో చెప్పుకొని విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడు గిద్యోను పని చేసినట్లు తెలుసుకోండి. అసలు దేవుడు ఏం చెప్పాడంట ఆయనకి?
ఏం చెప్పాడు, ఏం చేశాడు? 24 వచ్చింది, అక్కడ గిద్యోని యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అయిన పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయోజులో ఉన్నది, ఒఫ్రాలో ఉన్నది. 25 మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను, అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బలుల యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండకొనను దేవుడిని యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో ఏం చెప్పాడు? ఇప్పుడు దేవుడు నీ దగ్గర ఉన్నదాన్ని తీసుకొచ్చి, పశువుని తీసుకొచ్చి దేవత విగ్రహాన్ని పడగొట్టేసి అక్కడ బలిపీఠం కట్టమన్నాడు. దేవుడు చెప్పాడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏందో చెప్పాడు కదా, నువ్వు వచ్చి నా పని చేయి, వాళ్ళని విడిపించు అంటే అప్పటికేనంట ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంగా 7 సంవత్సరాలు. మిద్యానీయులు ఏం చేశారు? బయలుదేవతను పూజిస్తూ వచ్చారు. ఇప్పుడు కెతూరా భర్త ఎవరు అంటే అబ్రహాం. మరి అబ్రహాం దేవుడిని ఆరాధించాలి కదా, వాళ్ళు ఆరాధించట్లా. వాళ్ళు ఏం చేశారు? సొంత విగ్రహాలు చేసుకొని బయలుదేవతలను ఊరేగించుకొని పెట్టుకొని అక్కడ పెద్ద విగ్రహాలు కట్టేశారు. దేవునికి నచ్చదు. ఇప్పుడు విడిపించిందా దేవుడు, వాళ్ళు ఏమో బయలు ప్రవక్త పూజ చేస్తాను. ఇప్పుడు దేవుడు ఏం చేసి కోపం రగులుకొని ఈ గిద్యోని లేపి గిద్యోని చెప్పాడు, నువ్వు వెళ్ళిపోయి ఆ దేవత విగ్రహాలన్నీ కూడా పడగొట్టేసాయి. ఇప్పుడు ఇవేం చేశాడైనా కొంతమంది తీసుకుని వెళ్ళిపోయి రాత్రికి రాత్రే పడగొట్టేసి బలిపీఠం కట్టి తర్వాత చూస్తే ఎవడు చేశాడు ఈ పని? వాళ్ళకి భయపడి నైట్ చేశాడు ఆయన, పగలు చేయలేదు. ఎందుకంటే అందరూ వచ్చి అడ్డుపడతారు. తర్వాత ఎవరు చేశారని వెతికి ఆయన గిద్యోని అని తెలుసుకుని ఆయన మీద పగబట్టేశారు. ఏదైనా మంచి పని